థైరాయిడ్ నొడ్యూల్స్ ఆర్ థైరాయిడ్ లంప్ ఇవి చాలా కామన్ ప్రాబ్లం. చాలా పేషెంట్స్కు మీరు చూసినట్టుంటే నెక్ దగ్గర స్వెల్లింగ్ వాపుగా ఉండడం గడ్డల్లాగా మనం చూస్తుంటాం. కామన్గా ఉమెన్లో బిట్వీన్ ద ఏజ్ 30 to 40 ఈ మధ్యలో మనకు ఈ గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. కొద్దిగా ముందు కూడా రావచ్చు, తర్వాత కూడా రావచ్చు, కానీ ఉమెన్ బిట్వీన్ దిస్ ఏజ్ ఆర్ వెరీ కామన్. దాంతోపాటు మెన్లో కూడా ఉండొచ్చు, కానీ కొద్ది పర్సంటేజ్ లైక్ 3 men ఉమెన్కు ఉంటే ఒక మేల్కు ఉండొచ్చు. సో ఆ రేషియో ఉమెన్ మోర్ కామన్ ఇన్ దేర్ mid-20s to 40s. థైరాయిడ్ లంప్స్ రావడానికి ముఖ్యంగా కారణాలు ఏంటంటే మెయిన్గా ఫ్యామిలీ హిస్టరీ, వాళ్ళ డైటు, ఐడిన్ డెఫిషియన్సీ, స్పెషల్లీ ఓల్డెన్ డేస్లో. ఇప్పుడు మన ఉన్న సాల్ట్ అన్నీ యూజువల్లీ ఫోర్టిఫైడ్ విత్ ఐడిన్ అండ్ సమ్ విటమిన్స్. సో ఐడిన్ డెఫిషియన్సీ కొద్దిగా రేర్. అదర్ థింగ్ ఏంటంటే సెలీనియం డెఫిషియన్సీ, ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్, ఇలాంటి రీజన్స్ చాలా కామన్గా. కొందరికి ఇంకా ఆటోఇమ్యూన్ డిసీజెస్ లైక్ యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం, దానివల్ల గడ్డల్లో మార్పు రావడం, ఇలాంటి కొన్ని కాజెస్ ఉండొచ్చు. కానీ మోస్ట్ కామన్ ఏంటంటే ఫుడ్, డైటరీ, స్ట్రెస్, తర్వాత ఫ్యామిలీ హిస్టరీ, ఈ మెయిన్ ముఖ్యంగా కాదు. కొందరు పేషెంట్స్కు డైట్ కూడా బాగానే ఉంటుంది, ఫ్యామిలీ హిస్టరీ ఏమి ఉండవు, అలాంటి వాళ్ళకు కూడా రావచ్చు. కొన్నిట్లో హిడెన్ కాజెస్ అంటే ఇడియోపాథిక్ అంటాం. సో అలాంటి పేషెంట్స్లో మనకి ఎలాంటి కాజెస్ ఏం దొరకవు. కాజెస్ తర్వాత దీని లక్షణాలు, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఆబ్వియస్గా మీకు ఒక నెక్ పైన స్వెల్లింగ్ కానీ లంప్ కానీ చాలా రోజుల నుంచి ఉంది, లేకుంటే ఆ గడ్డ సైజు పెరుగుతూ ఉంది. ఎందుకంటే మనం మిర్రర్ చూసుకున్నప్పుడు మనకు రైట్ లెఫ్ట్, ఎందుకంటే గడ్డలు థైరాయిడ్కు రైట్ కానీ లెఫ్ట్లో బటర్ఫ్లై షేప్ గ్లాండ్ అంటారు దీన్ని. సో నెక్ ఫ్రంట్లో ఉంటుంది కాబట్టి గడ్డ ఉన్నప్పుడు ఏదైనా రైట్ కానీ లెఫ్ట్ లోబ్లో డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం నెక్లో చూసుకున్నప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏ సైడ్ గడ్డ ఉంటే ఆ సైడు మనకు వాపుగా కనపడడం, కొద్దిగా డిఫరెన్స్గా ఉండడం, ఇది మనకు తెలుస్తూ ఉంటుంది అర్లీ స్టేజ్లో. దాని తర్వాత యాజ్ ద సైజ్ ఇంక్రీజెస్ మీకు మోర్ ఆబ్వియస్గా నోటీస్ అవుతుంది అది. కొందరికి మనం తినేటప్పుడు కానీ నీళ్ళు తాగేటప్పుడు గడ్డ థైరాయిడ్ మూమెంట్ వల్ల గడ్డ కూడా మనకు కదిలినట్టు తెలుస్తూ ఉంటుంది. యాజ్ గడ్డ సైజ్ అంటే గడ్డ సైజ్ పెరుగునా కొద్దీ కొందరికి పెయిన్ కానీ, లేకుంటే థ్రోట్ లోపట ఏదో ఉన్నట్టు, ఏదో డ్రైగా ఫీలింగ్ కానీ, ఏదో ఫీలింగ్గా ఉన్నట్టు, ఇలాంటి కొందరు పేషెంట్స్కు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉండొచ్చు. అందరికీ లక్షణాలు ఉండాలని ఏంటి లేదు, కొందరికి అసిమ్టమాటిక్ కంప్లీట్గా సిమ్టమ్స్ లేకున్నా కానీ లోపల అల్ట్రాసౌండ్లో మనకు తెలుస్తూ ఉంటాయి. మనకి ఇలాంటి గడ్డలు అట్లా కనపడప్పుడు మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళు దాన్ని ఎలా కన్ఫర్మ్ చేయాలి. సో ఆబ్వియస్గా అలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు మీ దగ్గరున్న డాక్టర్ని కానీ, ఫ్యామిలీ డాక్టర్ని కానీ, లేకుంటే ఎండోక్రైనాలజిస్ట్ని కానీ కన్సల్ట్ అయ్యి బ్లడ్ టెస్ట్లు, దాంతోపాటు ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇంకా అవసరం ఉంటే అల్ట్రాసౌండ్ సేమ్ మీరు ఎప్పుడైనా స్టమక్ కానీ లేకుంటే ప్రెగ్నెన్సీ టైంలో అల్ట్రాసౌండ్ చేస్తారు కదా, అలాంటి థైరాయిడ్ నెక్స్ట్కు అల్ట్రాసౌండ్ ఉంటుంది. చాలా సింపుల్ టెస్ట్. ఇందులో థైరాయిడ్స్ గ్రేడింగ్స్ ఇస్తారు వాళ్ళు. ఆ గడ్డ సైజ్ ఏంది, లొకేషన్ ఏంది, నంబర్స్ ఎన్ని గడ్డలు ఉన్నాయి, గడ్డ క్యారెక్టరిస్టిక్స్ ఏంది క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయా. సో బేసికల్ ఏంటంటే ఈ గడ్డలకు వాళ్ళు థైరాయిడ్స్ గ్రేడింగ్లో క్యాలిక్యులేట్ చేసి గడ్డ సింపుల్ గడ్డనా లేకుంటే ఏమన్నా డేంజరస్ లైక్ క్యాన్సర్ గడ్డనా అది మనం దాంట్లో ఐడెంటిఫై చేసే థైరాయిడ్స్ గ్రేడింగ్లో మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఏమైనా సస్పీషియస్ లైక్ హై థైరాయిడ్స్ గ్రేడింగ్ లేకుంటే క్యాన్సర్ లాగా ఏమైనా ఫీచర్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మీ డాక్టర్ మీకు ఎఫ్ఎన్ఏసి టెస్ట్, అది నిడల్ టెస్ట్ చేయడానికి అడ్వైజ్ చేస్తారు. సో ఈ నిడల్ టెస్ట్లో మనకు కన్ఫర్మ్ అవుతుంది, ఎందుకంటే మనం అక్కడ నుంచి సెల్స్ తీసుకొని కొన్ని టెస్టింగ్ పంపిస్తాం కాబట్టి ఆ క్యాన్సర్ సెల్సా, నార్మల్ సెల్సా, ఎలాంటి టైప్ ఆఫ్ సెల్స్ మనకు అందులో డెఫినెట్గా తెలిసిపోతుంది. సో ఇవన్నీ గ్రేడింగ్ ఉన్నప్పుడు, క్యాన్సర్ ఉన్నప్పుడు దాని డెఫినెట్గా కంప్లీట్ మేనేజ్మెంటే దాన్ని చేంజ్ అవుతుంది. అదే సింపుల్ గడ్డలు ఉన్నాయి, ఎందుకంటే 3 out of 4 లంప్స్ ఆర్ బినైన్, 1 out of 4 ఈజ్ క్యాన్సరస్. అది కూడా ఏజ్ ఎక్కువ ఉండి మీకు ఏమైనా ఫ్యామిలీ హిస్టరీ లేకుంటే రేడియేషన్ అలాంటి హిస్టరీ ఉంటే వాళ్ళ క్యాన్సర్ ఉండొచ్చు. సో మనం ఇక్కడ బినైన్ కామన్గా ఉండే థైరాయిడ్ గడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం. సో 3/4 ఆఫ్ ద లంప్స్ ఆర్ నాన్ క్యాన్సరస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ కొలాయిడ్ లంప్స్ ఆర్ బెథెస్డా క్లాసిఫికేషన్ 2 grades, ఇలాంటి గడ్డలు ఉంటాయి. సింపుల్ గడ్డలు అంటారు అవి. జస్ట్ ఆ గడ్డలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటాయి పేషెంట్స్కు. అదే క్యాన్సర్ ఉంటే ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒకవేళ మీకు లాంగ్ డ్యూరేషన్స్ నుంచి ఉంటే మోస్ట్లీ థైరాయిడ్ బినైన్ లంప్ బెథెస్డా క్లాసిఫికేషన్లో 2 ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకు అది డెఫినెట్గా మనకు ఎఫ్ఎన్ఏసి కానీ ఈ ఫ్రీక్వెంట్ బయాప్సీలో మనకు కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ అయిన తర్వాత చాలాసార్లు మీ డాక్టర్ మీకు చెప్పింది అడ్వైస్ ఏంటంటే ఐదర్ గో ఫర్ సర్జరీ ఆర్ ఇలానే రెగ్యులర్గా ఎవ్రీ 6 months కానీ 1 year రెగ్యులర్గా స్కాన్ చేస్తూ ఉండండి, చూడండి సైజ్ పెరుగుతుందా లేదా. ఎందుకంటే బినైన్ లంప్స్కు, బినైన్ నాన్ ఫంక్షనల్ లంప్స్కు దేర్ ఆర్ నో ఎఫెక్టివ్ మెడికేషన్స్ ఫర్ క్యూర్. అంటే దీనికి ఎలాంటి మెడికేషన్స్ క్యూర్ అయ్యే ఇంగ్లీష్ అలోపతిలో
ఎఫెక్టివ్ మెడికేషన్స్ ఏం లేవు ఇప్పటి వరకు. సో ఐదర్ మీకు సర్జరీతో లోబెక్టామీ కానీ టోటల్ థైరాయిడెక్టమీ అంటే కంప్లీట్గా థైరాయిడ్ కట్ చేసి తీయడం కానీ ఇలాంటి సర్జరీస్ అన్న అడ్వైస్ ఇస్తారు. లేకుంటే జస్ట్ రెగ్యులర్గా పెట్టుకోండి. ఒకవేళ సైజ్ చిన్నగా ఉంటే డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఇలాంటి సింపుల్ థైరాయిడ్ గ్లాండ్కు మీరు వరి అయ్యేది ఏం లేదు. మన దగ్గర నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ దట్ ఈస్ మైక్రోవేవ్ థర్మల్ అబ్లేషన్ ఉంది. దీంతో సేమ్ మీరు ఇప్పుడు ఎలా నిడల్ టెస్ట్ కానీ బయాప్సీ టెస్ట్ చేయించారో ఆ గడ్డకు, అదే నిడల్ తోటి మనం అక్కడికి వెళ్ళేసి టార్గెటెడ్గా గడ్డ ఎక్కడ ఉందో అక్కడ మనం దానికి హీట్ ఇచ్చి, ఇట్ ఈస్ ఎ థర్మల్ బేస్డ్ మైక్రోవేవ్ థర్మల్ అబ్లేషన్ అంటాం. సో హై టెంపరేచర్లో 80 డిగ్రీ 90 డిగ్రీ లోకలైజ్ ఆ గడ్డ లోపలనే దానికి హీట్ ఇచ్చేసి దాన్ని బర్న్ చేసి డిస్ట్రాయ్ చేస్తాము. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ డిస్ట్రాయ్ అయినది గడ్డ ఇట్ ఈస్ అబ్జర్వ్ బై ద మన ఇమ్యూన్ సిస్టమ్ కానీ రిపేర్ సిస్టమ్ అబ్జర్వ్ చేసుకొని దాన్ని కరిగిచ్చేస్తుంది. సో ఎక్కడ కట్ లేకుండా, ఎక్కడ బ్లడ్ లాస్ లేకుండా, ఎక్కడ స్కార్ లేకుండా, నో స్టిచ్చెస్ అలాంటి ట్రీట్మెంటు ఈ మైక్రోవేవ్ అబ్లేషన్తో ఈ గడ్డల్ని మనం కరిగియచ్చు. దాంతోపాటు ఎలాంటి ఇప్పుడు మనం థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు జనరల్ అనెస్థీషియా ఇచ్చి మొత్తం ట్యూబ్ వేసి చేస్తారు. ఇక్కడ అలాంటి ఏం ఉండవు. మనం ఎక్కడి నుంచి నీడల్ చేస్తున్నామో ఎఫ్ఎన్ఎస్ చేసేటప్పుడు మనకి ఎలా లోకల్ అనెస్థీషియా ఇచ్చారో నెక్లో, అదే విధంగా మనం ఒక చిన్న నీడల్ తోటి ఇక్కడ ఏరియా నమ్ చేస్తాము. సో అనెస్థీషియా అవసరం కూడా ఏమి ఉండదు, రికవరీ ఫాస్ట్ ఉంటుంది. మోర్ ఇంపార్టెంట్ 3 to 4 అవర్స్లో మీరు వెళ్ళిపోవచ్చు. అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే కాస్మెటిక్గా చూస్తే ఎక్కడ స్కార్ ఉండదు. ప్లస్ థైరాయిడ్ సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ లైక్ బ్లీడింగ్, ఇన్ఫెక్షన్, లేకుంటే చాలాసార్లు 5 to 7% పేషెంట్స్కు మనం వింటూ ఉంటాం డాక్టర్ వాయిస్ పోయే రిస్క్ కూడా ఉంటుందని చెప్తారు. ఆ సర్జరీ రిస్క్ అన్నీ ఇక్కడ కూడా 1/10 సర్జరీలో ఒకవేళ 10% ఉంటే మన దాంట్లో అప్రాక్సిమేట్లీ 1% రిస్క్ ఉంటుంది. సో అంత తక్కువ రిస్క్లో కాస్మెటిక్గా బెటర్, రిజల్ట్స్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్ యాజ్ సర్జరీ మనం ఈ సిటీ వాస్కులర్ హాస్పిటల్లో చేస్తున్నాము. విదిన్ డిపెండింగ్ అపాన్ ద సైజ్, అంటే సైజ్ని పట్టుకొని అంత టైం ఈ గడ్డని కరగడానికి పడుతుంది. సో అప్రాక్సిమేట్లీ 3 centimeter లంప్ ఉంటే 3 months to 6 monthsలో ఈ కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంది, డిసపియర్ అయిపోతుంది.